హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఫైజునిసా వ్లాగ్స్. నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా ఫోన్ అయితే హీట్ వస్తుంది. అందుకని కొంచెం వీడియోలు అయితే ఆపాను. ఫోన్ ఎడిట్ చేయడం అంతా చేస్తుంటే పాత ఫోన్ కదా, అందుకని హీట్ వస్తుంది అన్నమాట. ఇంకా సాయంత్రం వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. టిఫిన్ కింద మినపొండాలు వేద్దాంలే అనేసి నేనేం చేశానంటే కొంచెం మినుములను, సాయిగుళ్ళును, ఇంకా బియ్యం కలిపి రెండు కలిపి నానబెట్టాను. ఉదయం నానబెట్టాను. ఇంకా సాయంత్రం పిండి పట్టేసి వేసుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వేసుకునే ముందు తీసుకొని ఇప్పుడైతే కొంచెం పచ్చిమిరపకాయలు, అందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా నేను పిండిలో వేసుకుంటానికి కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి పల్లీ చట్నీ కావాలి కదా నంచుకోవడానికి. ఇంకా పల్లీ చట్నీ కోసం ఎప్పుడు చేసేది రొటీన్గా నేను ఎప్పుడు చేసుకునే చట్నీని అది. పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చేసుకున్నాను. ఇందులో కూడా పక్కన పెట్టేసుకున్నాను కదా తరుక్కొని అన్నీ, అది కూడా నేను పిండిలో కలిపేసుకున్నాను. కలిపే ముందు బొండాలు వేసే ముందు కొంచెం వంట సోడా వేసాను. చిటికెడు వంట సోడా చూపించాను కదా, చిటికెడే వేయండి, మరి ఎక్కువ వేస్తే నూనె లాగేస్తుంది. చిటికెడు వంట సోడా వేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగున్నాయి. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బొండాలు అయితే వేసుకోవటమే. చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా వచ్చినాయి బొండాలు అయితే. ఇంకా బోండాలు వేసేసిన తర్వాత పల్లీ చట్నీ కూడా నేను చల్లార్చడానికి పక్కన పెట్టేసుకొని పల్లీ చట్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా వేయించలేదు కదా, ఇది అయిన తర్వాత పల్లీలు పెట్టుకుంటాను. ఇంకా పల్లీలు కూడా వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకొని పెట్టేసుకోవటమే. అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యూట్యూబ్ ఇచ్చిన హైప్ కూడా చేయండి. పల్లీ చట్నీ అయితే చేసేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.